అందరికీ నమస్కారం అండి. సో వెల్కమ్ టు ఎస్టీబీ ఆస్ట్రోలాజిక్స్. సో ఇక రిప్లై టు కమెంట్స్ విత్ ఎగ్జాంపుల్స్ అని పెట్టాను టైటిల్. సో ఇప్పుడు ఇస్తానండి కొన్ని ముఖ్యమైన కమెంట్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నానండి. సో మిగతా ఇంకా చాలా ఉన్నాయి ముఖ్యమైనవి కూడా, అవి మీకు ఇంకొక పార్ట్లో నేను దానికి వీడియో చేస్తానండి. సో ఎవరు ఫీల్ అవ్వద్దండి, నా కమెంట్ మీరు వీడియో పెట్టలేస్తారండి, మళ్ళీ మీరు నా కమెంట్ పెట్టద్దండి వచ్చేసి. సో నెక్స్ట్ వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా మీకు రిప్లై దొరుకుతుందండి. చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీ యొక్క యూట్యూబ్ చూసేటప్పుడు రెజల్యూషన్ ఎక్కువ పెట్టుకొని ఫస్ట్ కమెంట్ వినండి, వాళ్ళు ఏం అడిగారని అర్థం చేసుకుంటే మీకు చాలా ఇది అర్థమవుతుందండి. సో దీనికి ఎఫర్ట్ నేను 3 to 4 hours పెడుతున్నాను ఒక్కొక్క వీడియోకి, కానీ మీరు చూసిండేది నేర్చుకునేది చాలా తక్కువగా ఉందండి వచ్చేసి. సో ఇంకా మీరు ఎక్కువ ఫాలో అవ్వాలన్నమాట వచ్చేసి, అర్థం చేసుకోవాలండి ఓపిక్గా. ఇంటి అర్థమవుతుంది కానీ ఇది అర్థం అవుతుంది. జ్యోతిష్ శాస్త్రం అనేది కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అనమాట. ఇది వచ్చి చెప్పినప్పుడు అర్థమే అవుతుందండి. మన జాతకం చేసి ప్రిడిక్షన్ పోయేటప్పుడు మనకు కొంచెం డైలామాలు పడిపోతాం, ఇది జరుగుతుందా జరగదా ఏందనేసి. సో అట్లుంటుంది. సో మనం ఎప్పుడు లాజిక్ కరెక్ట్గా ఫాలో చేసి ఆ లాజిక్ అప్లై చేస్తే కరెక్ట్గా రిజల్ట్ వస్తుందండి మనకు వచ్చేది. సో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి లెర్నర్ వీళ్ళు పెట్టారండి వచ్చేసి. సో ఉండే కమెంట్లో టాప్ కమెంట్ ఎవరు పెట్టినారు సార్ అంటే, సో వీళ్ళు చెప్పొచ్చండి, ఎందుకంటే మంచి క్వశ్చన్ వీళ్ళు నన్ను అడిగారండి. సో అండి, యూ మెన్షన్ దట్ ఇఫ్ సాటర్న్ హిట్ నటాల్ మూన్ ఇట్ గివ్స్ బ్యాడ్ రిజల్ట్స్, అండ్ ఇఫ్ మూన్ ఈజ్ విత్ వీనస్ అండ్ జూపిటర్ ఇట్ గివ్స్ గుడ్ రిజల్ట్స్. అంటే నేనేం చెప్తున్నానంటే, జన్మజాతకంలో మీకు చంద్రుడు ఉంటాడు కదండి, ఇది చంద్రుడు, ఇది కుంభరాశి అనమాట. అట్లా గోచారంలో వచ్చేసి శని వస్తే ఇక్కడ రెండు జాయిన్ అవుతాయి, మీరు ఎప్పుడు బ్యాడ్ రిజల్ట్స్ అని చెప్తున్నా అంటున్నాడు. ఓకే అని చెప్తున్నాడు. అంటే మన జన్మజాతకంలో చంద్రుడు గోచార శని వచ్చినప్పుడు చెడు ఫలితాలు జరుగుతాయి అనేది మీ కాన్సెప్ట్ కదా సార్ అన్నాడు. ఓకే, అలాంటప్పుడు ఆ చంద్రుడితో పాటు గురువు ప్లస్ శుక్రుడు ఉంటే గుడ్ రిజల్ట్స్ ఇస్తాయని మనం చెప్తున్నామండి వచ్చేసి. చూడండి, గురువు శుక్రుడు జన్మజాతకం ఎవరికైనా ఉంటే గోచార శని వచ్చినప్పుడు మంచి ఫలితాలు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి, వాళ్ళకి తెలియదు ఇక్కడ జన్మశని వచ్చిందనేసి అని పాయింట్. బట్ వాట్ ఇఫ్ వీనస్ ఆర్ జూపిటర్ ఈజ్ బాధక లాట్ ఫర్ ద స్పెసిఫిక్ లగ్న. ఇది ఇంపార్టెంట్ అండి, ఈ స్పెసిఫిక్ లగ్న ఇంపార్టెంట్ ఇక్కడ. ఇలా బాధక స్థానం మనం తెలుసుకోవాలన్నమాట జాతకంలో వచ్చేసి. స్టిల్ వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్స్ ఆర్ వెన్ సాటర్న్ క్రాసెస్ నటాల్ మూన్ విత్ బాధక వీనస్ ఆర్ జూపిటర్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, యువర్ ఆపర్చునిటీ చెప్పాడు అతను వచ్చేసి. సో మనము గోచారము అప్లై చేస్తున్నాము, దశాభక్తి అప్లై చేయాలని వచ్చేసి. సో రిజల్ట్స్ ఎప్పుడు గోచారము ప్లస్ దశాభక్తి చాలా విధంగా ఉంటాయి రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయనేసి. కానీ నేను ఒక మెథడ్ గోచారంగా రిజల్ట్స్ ఉంటాయని చెప్పానండి, కానీ దశాభక్తి కూడా చూసుకోవాలి. ఎందుకంటే నేను దశాభక్తి ఎక్కువ ఫోకస్ చేయట్లేదు, ఎందుకంటే వీడియోస్లో చెప్పడం చాలా కష్టం అనమాట. దశాభక్తి రూల్స్ చాలా ఉంటాయండి, అందరికీ కూడా కష్టంగా నేను చెప్పట్లేదు అనమాట. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చరలగ్నం ఉంది కదండి, చరలగ్నము, స్థిరలగ్నము, దుశభ లగ్నం అండి. సో మనకు తెలుసు కదండి, చరరాశి, స్థిర రాశి, దుశభ రాశి అని అట్లా లగ్నాలు ఉంటాయి కదండి. ఆ లగ్నాలకు వచ్చేసి 11వ స్థానం అనేది దాన్ని ఏమంటే మనము తమిళ్లో అయితే పాదగాధిపతి అని చెప్తామండి, తెలుగులో బాధగాధిపతి అంటామండి. బాధగాధిపతి అంటే మంచి చేసి చెడు చేస్తారండి. ఒకటే గుర్తుపెట్టుకోండి సార్. చరలగ్నం సార్ నా లగ్నం చూసుకోండి, చరలగ్నానికి అన్ని చరలగ్నాలకు 11వ స్థానం అధిపతి బాధకాధిపతి అవుతాడండి. స్థిర లగ్నాలకు 9, దుశభలానికి 7. అప్పుడు మీరు 11, 9, 7 అన్నిటిగా గుర్తుపెట్టుకోండి. మీరు దీన్ని తగ్గించుకుంటున్నారు అండి సార్ వచ్చి. చరలగ్నాలకు 11, స్థిర లగ్నాలకు 9, దుశభకు 7. ఇట్లా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా అర్థమవుతుందండి. ఇప్పుడు ఏం చేస్తారు సార్ అంటే, చూడండి ఇంకొక క్వశ్చన్ అడగచ్చు. అష్టమాధిపతి అంతా అడుగుతారు కదండి, అష్టమాధిపతిలో అవమానం జరుగుతుంది అనేసి. సో ఏం జరుగుతుంది సార్ అంటే, అష్టమాధిపతికిను ఈ బాధకాధిపతికి డిఫరెన్స్ ఎలా సార్ మనం కనిపెట్టాలంటే, అష్టమాధిపతి 8లో ఉన్న గ్రహము డైరెక్ట్గా అవమానం ఇస్తుందండి. ఓకేనండి, అష్టమాధిపతి అనే గ్రహము అంతర్దశ జరిగితే మనకు డైరెక్ట్గా అవమానం జరుగుతుందన్నమాట. కానీ ఈ బాధకాధిపతి ఏం చేస్తుందంటే చిన్న డిఫరెన్స్ ఉంది. ఈ బాధకాధిపతి చూడండి రాసండి, మంచి చేసి చెడు చేయను అనేట్టుగా అర్థం అండి. చూడండి ఇక్కడ చరలగ్నం ఉంది కదండి, మేషలగ్నానికి మనం ఏం చెప్తాం, పెళ్లి చెప్తాం కదండి. 2, 7, 11 కనెక్ట్ అవుతే పెళ్లి జరుగుతుంది అంటాం. వీళ్ళకు 11వ స్థానం అధిపతులను పెళ్లి జరిగింది అనుకుందాం అనుకోండి, మేషలగ్నం వాళ్ళకి వచ్చేసి. ఇక్కడ ఏదైనా గ్రహం ఉండి లేదంటే జరిగింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంటే ఆ పెళ్లిలో ఏదైనా ఒక అవమానం జరుగుతుంది. ఆ పెళ్లిలో ఒక అవమానం జరిగి ఒక గొడవ జరిగి దానివల్ల వీళ్ళకు అవమానం ఏర్పడుతుంది అనేట్టుగా అర్థం అన్న వచ్చేసి. సో బాధకాధిపతి అనేది ఎప్పుడూను మంచి ఫలితం చేసిన తర్వాతే చెడు జరుగుతుందండి. చెడు చేస్తే మంచి చేయడం బాధకాధిపతి సిద్ధనమాట. ఎప్పుడైతే మంచి ఫస్ట్ అండి బాధకాధిపతి అంటే రెడీగా ఉండాలి. శుభకార్యం అండి, ఏ శుభకార్యం జరిగిన తర్వాత వెంటనే అదే శుభకార్యంలో చెడు జరిగితే అక్కడ మనకు బాధకాధిపతి పనిచేసినాడు అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. సో మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనం
మంచి జరిగింది కాబట్టి వెంటనే చెడు కాబట్టి పెద్దగా దాన్ని పరిగణలోకి తీసుకోమంట వచ్చేసి ఓ లైట్ తీసుకుంటాం. సో కానీ బాధగాధపతి కూడా మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ప్రతి శుభకార్యం జరుగుతుంది ఆ జరిగినప్పుడు జరుగుతుందండి. ఎప్పుడంటే చరలగ్నానికి 11 స్థానము, స్థిర లగ్నానికి 9, వృషభ లగ్నానికి 7. సో ఫైనల్ ఆన్సర్ ఏంటంటే శని చంద్రుడు ఇక్కడ వెళ్తారు కదండి. గోచార శని జన్మజాతకంలో చంద్రుడి పైన వెళ్ళినప్పుడు ఏ నెగిటివ్స్ ఈవెంట్స్ ఉంటాయో అవి జరుగుతాయి. తర్వాత వీళ్ళకు బాధగాధిపతి అయినాడు అనుకోండి, లగ్నం నుంచి చూడాలన్నమాట. ఏ భావం కనెక్ట్ అవుతుందో ఆ భావాలకి అనేది శని గురువు డబ్బులు ఇస్తారండి. శని గురువు, శని శుక్రుడు మనీ ఫ్లో ఎక్సలెంట్గా ఉంటుంది. డబ్బులు ఇచ్చి ఒక శుభకార్యం చేసి సో మళ్ళీ ఈ బాధగాధిపతికి రిజల్ట్ చేస్తాడు. సో ఇక్కడ బాధగాధిపతి రిజల్ట్ పక్కలో రాసి పెట్టుకోండి. నేను చెప్పిన గోచార రిజల్ట్ పక్కలో రాసి పెట్టుకోండి. రెండు కలుపుకోవాలండి వచ్చేసి. రెండు కలుపుకుంటేనే ఫలితం అనమాట ఇక్కడ. ఓకేనండి. సో అది. సో ఇక్కడ మనం చూడండి ప్రిడిక్షన్. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి. ఒక వ్యక్తికి జాబ్ చేస్తూ ఉంటాడు, గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. ఒక టీచర్ ఉంది అనుకోండి, గవర్నమెంట్ స్కూల్ టీచర్ని చెప్తాడు, ఒక ట్యూషన్ చెప్పుకుంటాడు, షేర్ మార్కెట్ చేస్తాడు, తర్వాత బ్రోకరేజ్ చేసుకుంటాడు, కన్సల్టెన్సీ పెట్టుకుంటాడు. ఇన్ని ఉంటాయి కదండి. ఆ వ్యక్తికి అన్ని పనులు చేస్తున్నాడంటే అన్ని గ్రహాలు ఉంటాయి కదా, అప్పుడు అన్ని మనం కలుపుకోవాలండి వచ్చేసి. సో నేను చెప్పిన గోచార రిజల్ట్స్, జన్మశని రిజల్ట్స్ కలుపుకోవాలి, ఈ పాదఘాతపు రిజల్ట్స్ కలుపుకోవాలండి. సో రెండు జరుగుతాయి. ఓకేనండి, రెండు జరుగుతాయి. ఆ భావాన్ని అదే భావాన్ని బట్టి మనం చూడాలన్నమాట వచ్చేసి ఏది జరుగుతుంది అనేసి. సో 7 వృషభ లగ్నం చూసుకోండి. 7 అంటే పార్ట్నర్ బిజినెస్ వాళ్ళు మంచి చేసి చెడు చేస్తారండి. బిజినెస్ పార్ట్నర్లు బాగా రన్ అయ్యే బిజినెస్ గొడవ వచ్చి విడిపోతారు అన్నిటికీ అర్థం వస్తుంది అనమాట. 9 అంటే నాన్నగారికి బాగా మంచి నేమ్ వచ్చి తగ్గుతుంది లాస్ట్లో అన్నిటికీ అర్థం అండి. ఒక మంచి జరిగి చెడు జరిగేదే బాధగాధిపతి. సో రెండు రిజల్ట్స్ ఉంటాయండి ఇవి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగారండి. వాట్ ఇఫ్ ప్లానెట్ డెబిటేటెడ్ ఇన్ నవాంస ఓకేనండి బట్ నాట్ ఇన్ మెయిన్ లగ్న చార్ట్? అంటే D9 చార్ట్లో గురువు అనే గ్రహం ఇక్కడ నిశ్చితి పొందిందండి. ఓకే అండి, నవాంస అంటే D9 చార్ట్ అనమాట. D9 చార్ట్లో గురువు అనే గ్రహం నిత్యస్థితి పొందింది, మెయిన్ లగ్నంలో పొందలేదన్నట్ట. దాన్ని మనం ఉచ్చస్థితిగా తీసుకుందామని వచ్చేసి మెయిన్ లగ్న చార్ట్లో వచ్చేసి. సో హౌ మచ్ వెయిటేజ్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ ఫర్ ఎ గివ్ ఏ నవాంస డెబిలిటెడ్ ప్లానెట్ దశా సార్, కుడ్ యూ ప్లీజ్ ఆన్సర్ ఇట్ కైండ్లీ అని చెప్పారు వచ్చేసి. సో ఫస్ట్ అండి, జ్యోతిషము ప్రిడిక్ట్ ఎలా అయినా చదవచ్చండి. D9 నుంచి D30 చాలా చార్ట్స్ ఉన్నాయండి. ఎన్ని చదివినా కూడా ప్రిడిక్షన్ అనేది మనకు కరెక్ట్గా తెలిసిండాలని వచ్చేసి. సో ఒక్కొక్కరు ఒకటి ఫాలో అవుతారు. కానీ D1 చార్ట్లో ఒక యోగం ఇవ్వందే D9 చార్ట్కు తర్వాత వెళ్ళాల్సిన అవసరం లేదండి. D1 చార్ట్లోనే యోగాలు ఉంటాయి. 65%, 70% చూడాలి. ఆ 70% ఆన్సర్ ఇక్కడ వస్తుందండి. మిగతా 30% కోసం మనము మిగతా చార్ట్లు చూస్తాం వచ్చేసి. ఎందుకు అలా చెప్తారంటే D1 చార్ట్ అది ఇది అనేసి డైరెక్ట్గా మీరు వీడియోలో నేర్చుకోలేరు కాబట్టి, మీరంతా నేర్చుకున్నా ఫైనల్గా మీరు నా దగ్గర రావాలి కాబట్టి D9 ఉంటుంది, D10 ఉంటుంది, D4 ఉంటుంది, D27 ఉంటుంది. ఇట్లా చార్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మిమ్మల్ని ఏదో ఒకటి చేసి మీ దగ్గర రప్పించుకుంటారండి. ఆ యొక్క టెక్నిక్కి అన్ని చార్ట్స్ ఉన్నాయి. కానీ D1లోనే మనం చూడాలి మ్యాక్సిమం వచ్చేసి. నేను ఎప్పుడు చూడండి D1 ఫాలో అవుతాను. D9 మిగతా చార్ట్ నేను పెట్టాను. D9 ఛాన్సెస్ చాలా వస్తాయండి మనకు, 60-70% వస్తాయి వచ్చేసి. D1 పూర్తిగా తెలిసిన తర్వాత D9కి వెళ్ళదు. చూడండి D1 చార్ట్ అనేది ఏంటంటే పబ్లిక్ లైఫ్, మీ యొక్క పబ్లిక్ లైఫ్, మీ గురించి పబ్లిక్లో ఏమనుకుంటున్నారు అనేది D1 చార్ట్ అండి. D9 చార్ట్ అంటే మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ అండి. 4 గోడల మధ్య మీ ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతారో అప్పుడు జరిగే లైఫ్ అండి. ఇంట్లో ఒక వ్యక్తి సపోజ్ చెప్పుకుంటే ఒక రామ్ కుమార్ అనుకుందామని వచ్చేసి. ఈ రామ్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో అమ్మతో, నాన్నతో, భార్యతో, తమ్ముడితో, చెల్లితో, బంధువులతో ఏ విధంగా నడుచుకుంటాడు అనేది D9 చార్ట్ తెలుస్తుంది. ఓకేనండి, పర్సనల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ అనేది D9 చార్ట్. D1 చార్ట్ అనేది పబ్లిక్ లైఫ్, పబ్లిక్లో ఇతను ఎలా ఉంటాడో అనేది పబ్లిక్ లైఫ్ అండి. ఓకే, ఇప్పుడు గురువు నిత్యస్థితి ఉచ్చస్థితి ఉన్నాడు. తేడా ఏంటి సార్ అంటే, గురువు ఉచ్చస్థితి అంటే పబ్లిక్కి చాలా గౌరవంగా ఉంటాడు, పేరు కోసం చాలా పాట పడతానట్టుగా ఉంటాడండి. పబ్లిక్ కోసము, జనాల కోసం ఎక్కువ గురువు ఉచ్చస్థితి కాబట్టి డొనేషన్ ఇవ్వడము, మంచి పేరు తెచ్చుకోవడము, అందరి దగ్గర మంచిగా ఉండడం అనేది జరుగుతాయి ఉచ్చస్థితి యొక్క లక్షణాలు. అదే D9లో నీచస్థితి పడితే ఇంట్లో వాళ్ళ దగ్గర, అమ్మ దగ్గరైనా, నాన్న దగ్గరైనా, భార్య దగ్గరైనా, పిల్లల దగ్గరైనా, వీళ్ళ దగ్గర నీచంగా ప్రవర్తిస్తారు అనేట్టుగా అర్థం అండి. సో నీచస్థితి అనేది గౌరవం తక్కువగా అనేట్టుగా అర్థం. బయట వాళ్ళు అడిగితే జోబీలో ఉండి 2,000 రూపాయలు తీసిస్తారు, ఉచ్చస్థితి ఉన్నాడు కాబట్టి గౌరవం కోసం ఇతను. అదే నీచస్థితి అయితే పిల్లోడి కోసం 100 రూపాయలు ట్యూషన్ ఫీజు కట్టని ఇవ్వడండి, ఎందుకని అంటాడు ఇంట్లో వాళ్ళకైతే. అది నీచస్థితి యొక్క కారకత్వం వచ్చేసి. అర్థమైందండి. గురు నీచస్థితి D9 చార్ట్లో పొందితే
అదే గురువు D1 చార్ట్లో ఉచ్చ స్థితిలో ఉంటే బయట వాళ్ళు డబ్బులు అడిగితే 2,000 రూపాయలు జేబులో ఉంటే తీసి ఆడ ఎందుకు అడగని తీసి ఇచ్చే రకం గౌరవంగా ఉంటుంది బయటలో. ఇంటికి వచ్చేసరికి నీచ స్థితిలో ట్యూషన్ ఫీజు కోసం 100 రూపాయలు అడిగినా కూడా ఇవ్వను నేను, ఎందుకు కారణాలు అడుగుతాడు అనమాట. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటాడు, నాన్న చూడు బయట వాళ్ళకి అయితే బాగిస్తాడు, ఇంట్లో వాళ్ళకి ఏమి ఇవ్వడు, గొడవ ఉంటుందండి అది. సో ఎప్పుడైనా ఒక గ్రహం అనేది గుర్తుపెట్టుకోండి, D1 చార్ట్లో ఏ రాశిలో ఉంటుందో D9 చార్ట్లో అదే గ్రహం అక్కడే ఉండకూడదు. ఉంటే నువ్వు ఇంట్లో ఒక మాదిరిగా అంటావు, బయట ఒక మాదిరిగా ఉంటావు, అలా ఉంటే ఇద్దరు నష్టపోతారు కదండి. సో అదే అనమాట వచ్చేసి. సో వేరువేరుగా ఉండాలి వచ్చేసి. సో ఆన్సర్ మీకు అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ అర్థం కాకపోతే కొంచెం చూడండి వచ్చేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ పోదామండి. వీళ్ళు బాగా అడుగుతున్నారు, వీళ్ళు బాగా ఫాలో అవుతున్నట్టుగా ఉండండి. జస్ట్ వాంటెడ్ టు నో where gochara movement of planets impact to be seen from the lagna also or it is only to be seen from the జన్మ రాశి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే ఒక గ్రహము కలిసి చూడండి, జన్మజాతకంలో ఉండే చంద్రుడును గోచారంలో వచ్చేసి నేను కలిస్తే జన్మ శని అంటున్నాము, చెడు ఫలితాలు వస్తాయి సార్ మనం అనుకున్నట్టు ఏమి జరగవు, ఎప్పుడు ఏడుస్తాము బాధపడతాం చెప్తున్నాం కదండి. ఇది కరెక్టే సార్, ఇది మనం రాశి నుంచి చూడాలా లగ్నం నుంచి చూడాలా అంటున్నాడు ఇతను వచ్చేసి. సో మనం చూడాల్సింది ఎక్కడి నుంచి అంటే లగ్నం నుంచే చూడాలండి. లగ్నం నుంచి చూస్తేనే మనకు ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్స్ వస్తాయన్నట్టుగా అర్థం వచ్చేసి. సో ప్రతిదీ మనం లగ్నం నుంచి చూడాలి. మన లగ్నం నుంచి చంద్రుడు 8లో ఉన్నాడు, గోచార శని 8లోకి వచ్చాడు కాబట్టి అవమానం ఎక్కువ అవుతుంది అన్నట్టుగా అర్థం అండి. సో లగ్నం నుంచి ఏ భావంలో గోచార గ్రహము జన్మజాత గ్రహం కలుస్తున్నారండి వచ్చేసి 8వ భావంలో. సో 8వ భావం కలుపుతాం మనం. సో అవమానం అవుతుంది, సొంత ఊర్లో అవమానం అవుతుంది అనేట్టుగా అర్థం అని వచ్చేసి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా అండి. వాళ్ళు ఏమన్నా అడుగుతున్నారంటే ఒక గ్రహము గోచార గ్రహాలు వచ్చేసి జన్మజాత గ్రహాలు ఏదైనా కలుస్తాయి కదండి సార్, కలిసినప్పుడే ఫలితాలని చెప్తున్నారు కరెక్టే, కానీ అప్పుడు రాశి నుంచి చూడాలా లగ్నం నుంచి చూడాలని అడుగుతున్నారండి. సో మనం చూడాల్సిన ఎక్కడి నుంచి అంటే లగ్నం నుంచే చూడాలని వచ్చేసి. నా ప్రిడిక్షన్స్ అన్నీ లగ్నం నుంచే ఉంటాయని వచ్చేసి. ఏదైనా సరే లగ్నం నుంచి గోచారంలో మీ యొక్క ఎన్నో భావంలో కలుస్తుంది అనేట్టుగా అర్థం అండి. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కర్కాటక లగ్నము గురువు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని వచ్చేసి 10వ స్థానంలో ఉన్నాడు గురువు, గోచార గురువు. అప్పుడు లగ్నం నుంచి 10వ స్థానంలో గురువు అంటే బిజినెస్లో మంచి పేరు ఉంటుంది అనేట్టుగా అర్థం. ఎవరికి? కర్కాటక లగ్నం అండి వచ్చేసి. అట్లా తీసుకోవాలి వచ్చేసి అనమాట. సో మనం వచ్చేసి లగ్నం నుంచే తీసుకోవాలండి. లగ్నం నుంచి మీ జన్మజాత గ్రహము గోచార గ్రహము ఎన్నో భావంలో కలుస్తుందో ఆ భావం యొక్క ఆధిపత్యం మనము చెప్పాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4th హౌస్ గురు 8th హౌస్ చూస్తే అవమానం తగ్గుతాయా పెరుగుతాయా అని అంటారు. సో చూసుకోండి సార్, గురువు అనే గ్రహము 6, 8, 12 అండి. ఈ మూడు భావాలను చూడకూడదు. 6వ భావం చూస్తే అప్పు ఎక్కువ చేయాలనేసి ఆశ ఉంటుందండి. గురువు చూడండి ఏ దానైనా ఎంకరేజ్ చేస్తారండి. ఓకేనా, గురువు అనే గ్రహము ఏ దానైనా ఎంకరేజ్ చేస్తాడు. చూడండి 6వ స్థానంలో చూస్తే అప్పు ఎక్కువ ఎంకరేజ్ చేస్తాడు. 8వ స్థానం చూస్తే అవమానం చేసి ఆశ పుట్టించి అవమానం కోసం వెళ్ళి అవమానపరుస్తాడండి, ఎక్కువ ఎంకరేజ్ చేస్తాడు అవమానపడడం అనేది. 12 అనేది ఖర్చు అండి, ఖర్చు ఎక్కువ పెట్టిస్తాడు. సో 4th హౌస్లో గురు 8th హౌస్లో చూస్తూ ఉంటే చూడండి, ఇది మీన లగ్నము 4వ స్థానంలో గురువు ఉన్నాడు. ఇక్కడ చూడండి ఈ గురువు ఇక్కడ 5వ దృష్టి ఉంది కదండి. సో ఇక్కడ ఇది ఏమంటుంది, గురువు 5వ దృష్టి ఉంది, ఇక్కడ తులారాశికి పడుతుంది. ఇది 8వ భావం అండి. సో గురువు ఇక్కడ 4లో నుండి 8వ భావాన్ని చూస్తున్నాడు. అవమానం తగ్గుతాయా పెరుగుతాయా అడుగుతున్నాడు. సో ఖచ్చితంగా అవమానం అనేది పెరగండి, అవమానం పెరుగుతుందండి, తగ్గదు వచ్చేసి. ఓకే అండి, అవమానం అనేది పెరుగుతుంది అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. ఓకేనండి, గురువు అనే గ్రహము 8వ భావాన్ని చూస్తేనా 4వ హౌస్ నుంచి ఉంటే అవమానం పెరుగుతుంది, తగ్గదన్నట్టుగా అర్థం. సో 6వ భావము 8వ భావము 12వ భావాన్ని గురువు చూస్తే వాటికి కారకత్వం అనేది ఇంక్రీస్ అవుతుంది అన్నట్టుగా అర్థం. 12వ భావం చూస్తే ఖర్చు ఎక్కువ పెడతారు, 8వ భావం చూస్తే అవమానం ఎక్కువ పడతామండి చేసి, 6వ భావం చూస్తే అప్పు ఎక్కువ చేస్తాం. టెంపుల్ కట్టాలి అనుకుంటున్నాను, అవుతుందా లేదని చూడాలి. నటాల్ చార్ట్లో గురువు 9th హౌస్ చెప్తున్నారండి. సో మెయిన్ గుర్తుపెట్టుకోండి, టెంపుల్ అంటే కారక గ్రహము భావగ్రహం అండి. సో ఫస్ట్ ఏ ఫలితానికైనా చెప్పాలంటే కారక గ్రహం ఏంటి భావగ్రహం ఏంటి చూడాలండి ఆ క్వశ్చన్కి వచ్చేసి. సో టెంపుల్ అన్నారు, టెంపుల్ అంటే ఏమొస్తుంది చెప్పండి, కారగ్రహం గురువు వస్తారండి. తర్వాత ఏమొస్తుందండి కేతువు, స్పిరిచువల్ లైఫ్ ఏమొస్తుందండి కేతువు. సో కారగ్రహాలు ఏమండి గురువు ప్లస్ కేతువు. తర్వాత ఏ భావం వస్తుందండి టెంపుల్ కట్టించాలనేది, కట్టించిన 4th ఇన్వెస్ట్మెంట్ కదండి. సో 4వ భావం ఏముందండి 4వ భావము. చూడండి 4వ స్థానం అధిపతి కేతు గ్రహమైనా ఉండాలి, అంటే కేతువన ఉండాలి, లేదా గురువు కేతువన కలిసి ఉండాలి,
లేదా నాలుగో స్థానం యొక్క నాలుగో స్థానం అధిపతి యొక్క అంతర్దశన జరగాలి, గురు అంతర్దశన కానీ కేతు, ఇవన్నీ కాంబినేషన్ జరిగితే కానీ మన టెంపుల్ అనేది కట్ట ఆలోచన ఉండదని వచ్చేసి. తర్వాత గురు నక్షత్రం వచ్చేసి కేతు నక్షత్రం గురువులు స్టార్లను మార్చుకోవాలి, నక్షత్ర పరివర్తన చెప్తాం కదండి. గురువు కేతు నక్షత్రము, కేతు గురు నక్షత్రము, తర్వాత నాలుగో స్థానం అధిపతి కేతు నక్షత్రము, ఇవన్నీ లోపల ఉంటే మనకు అనిపిస్తుందని వచ్చేసి. సో గురువు కేతువు సంబంధం లేనిదే గుడి కట్టిన ఆలోచన ఎవరికి ఉండదని వచ్చేసి. సో నాలుగో స్థానంలో కేతు అన్న ఉండాలని వచ్చేసి. నెక్స్ట్ చూడండి ఇత్తనాటి గారి క్వశ్చన్. సార్ గ్రహ ఓన్ హౌస్ చూస్తే ఎలాంటి ఫలాలు సార్? గ్రహ ఓన్ హౌస్ ఇక్కడ చూడండి, కుజుడు వచ్చేస్తున్నాడు. ఇక్కడ కుజుడికి 7వ దృష్టి ఉంది కదండి. ఇక్కడ ఎవరిని చూస్తుందా అండి? ఇది వృశ్చిక రాశే కదండి, తన ఓన్ హౌసే కదండి. సో కుజుడు అనే గ్రహం తన ఓన్ హౌస్ని చూస్తాడు. ఓకే. నెక్స్ట్ శని చూడండి, శని ఇక్కడ ఉన్నాడు, తన ఓన్ హౌస్ ఎవరండి? మకర రాశిని చూస్తున్నాడు. ఓకే. ఇక్కడ గురువు చూడండి, గురువు తన ఓన్ హౌస్ ఎవరండి? గురువు యొక్క 5వ దృష్టి ధనుసు రాశి. సో గురువు కూడా తన సొంత ఇంటిని చూస్తున్నాడు. సొంత ఇంటిని చూస్తున్నాడు ఏంటి సార్ అంటే అర్థం ఏంటంటే, మీరు ఒక ఇల్లు బాడీకి తీసుకున్నారండి, మీకు ఇల్లు ఉందండి, ఓకేనా? మీకు ఇల్లు ఉంటే మీరు ఆ ఇంటికి లేకోకుండా ఇంటికి ఆపోజిట్ వెళ్ళి మీరు ఎక్కడ బాడీకి కొంటున్నారండి వచ్చేసి, అది మీ ఇల్లు కాదు, ఓకేనా? మీ సొంత ఇల్లు మీరు వదిలిపెట్టి బాడీ ఇంట్లో పోయి ఉండి అక్కడ నుంచి మీరు మీ సొంత ఇంటిని చూస్తున్నారు వచ్చేసి. అర్థమైందండి? అది దానికి అర్థం అండి వచ్చేసి. సొంత ఇంటిని చూస్తున్నారంటే మీరు మీ ఇంటిలో లేకోకుండా వేరే వాళ్ళ బాడీ ఇంట్లో ఉండి, అంటే మీకు స్థాన బలం లేనట్టే కదండి. సొంత ఇల్లు అంటే ఏం చెప్పండి? సపోజ్ ఇప్పుడు గురువు ఏమని అర్థం అండి? గురువు ఇంట్లో అంటే గురువు అనే గ్రహము తన సొంత ఇంట్లో ఉన్నాడు అనేట్టుగా అర్థం ఉండచేసి, ఓకేనండి అది. సో సొంత ఇల్లు అంటే ఏమంటే తన సొంతంగా స్థలము అవుతుందే, ఇండ్లు అవుతుందే, అతని ఇంట్లో ఉన్నాడు కాబట్టి గురువు, అతనికి ఈగో ఎక్కువ ఉంటుంది అనేట్టుగా అర్థం. ఓకే. లగ్నాధిపతి ఎవరైతే ఉంటాడో లగ్నాధిపతి లగ్నంలో అంటే ఎక్కువ ఈగో ఉంటుంది అనేట్టుగా అర్థం. ఎందుకంటే అతను తన సొంత ఇంట్లో ఉంటాడు కదండి. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకొని మన స్థలం మందే, సొంతగా ఇల్లు కట్టుకున్న మన ఈగో ఉంటుందండి. అదే పక్కలో ఉండేవాళ్ళంటే బాడీలు అంటాం కదండి, అదే అనమాట. సో తన సొంత ఇంట్లో చూస్తుందంటే మీరు ఆ ఇంట్లో లేరు అనేట్టుగా అర్థం. మీరు ఇంట్లో ఆపోజిట్గా వెళ్ళేసి అక్కడి నుంచి మీరు మీ ఇంటి గురించి చూస్తున్నారు. నేను బాడీకి ఇచ్చాను, ఇల్లు రెంట్ కరెక్ట్గా వస్తుందా, ఇల్లు కరెక్ట్గా వాడుతున్నారు లేదా, వీళ్ళు ఇల్లు ఎలా వాడుతున్నారు, కార్ పార్కింగ్ ఎలా చేస్తున్నారు, ఏదైనా బక్కలు పెడుతున్నారా గోడలకి అనేసి మీరు చూసుకుంటారు అనమాట. ఒక దృష్టి ఉంటుంది, ఓకేనండి. అదే వీధిలో దృష్టి ఉంటుంది. సపోజ్ చూడలేదనుకోండి, మీరేం చేస్తారు? మీ సొంత ఇల్లు తీసిపెట్టి పక్క వీధిలో వెళ్ళిపోతారు, లేదా పక్క ఊరికి వెళ్ళిపోతారు. మీరు పక్క వీధిలో కానీ పక్క ఊర్లో కానీ ఉంటే అప్పుడు ఆ బాడీకి ఇచ్చిన అతనికి భయం లేకుండా ఉంటుంది కదండి, అదేనమాట. సో మీరు చూస్తే భయం ఉంటుంది. ఓనర్ పక్కలో ఉన్నాడు, మన ఇంటి దగ్గర అక్కడే ఓనర్ ఉన్నాడు, ఏంటి మనం చేయకూడదు, బొక్కలు పెట్టకూడదు, బోర్లు వేయకూడదు, బొక్కలు అని మీకు ఆలోచన వస్తుంది. అదే చూడలేదనుకోండి ఆలోచన ఉండదు. సో మీ ఇష్టాప్రకారం మీరు చేస్తారు, అదే అనమాట. సో ఆ ఫలితం మనం ఒక తీసుకోవాలంతేనండి. ఒక గ్రహము తన సొంత చూస్తే అదేనమాట ఫలితం వచ్చేసి. వీళ్ళు ఇంకో క్వశ్చన్ చూడండి వచ్చేసి, గ్రహాల కలయికకు గ్రహాల పరస్పర దృష్టికి తేడా ఏమిటి సార్ అని అడుగుతున్నారండి వచ్చేసి. సో ఇది చాలా మంచి క్వశ్చన్ వచ్చేసి. యోగ విశేషంలో 2 ఒకటేనా, ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా యోగ విషయంలో? ఎస్ అండి, ఖచ్చితంగా దీనిలో డిఫరెన్స్ ఉంటుందండి యోగ విషయంలో వచ్చేసి. ఇప్పుడు చూడండి, చాలా మంచి క్వశ్చన్ అండి వచ్చేసి కూడా. గ్రహాల కలయిక గ్రహాల పరస్పర దృష్టి. ఇక్కడ చూడండి, గురువు కుజుడు అనేది ఒకరికొకరు చూసుకుంటారు కదండి. గురువుకి 7వ దృష్టి ఉంది, కుజుడికి 7వ దృష్టి ఉంది. సో గురువు అనే గ్రహము కుజుడిని చూస్తున్నాడు, కుజుడు అనే గ్రహం గురువుని చూసుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఇదే చాట్లో ఇక్కడ గురువు ప్లస్ కుజుడు ఇద్దరు కలిసి ఉన్నారని వచ్చేసి, ఓకేనండి. గురువు ప్లస్ కుజుడు అనేది ఇక్కడ కలిసి ఉన్నారు అనేట్టుగా అర్థం. ఇప్పుడు ఈ జాతకుడికి ఫలితము ఖచ్చితంగా వేరే ఉంటుంది. ఎట్లా సార్ చెప్తున్నారంటే, ఇప్పుడు గురువు అండి, కుజుడు అంటే ఏంటండి, ఒక వెహికల్ తీసుకుందాం, ఈ స్థిర రాశి ల్యాండ్ అనుకుందాం, ఏదో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఒక BMW కార్ అనుకుందామండి. ఈ గురువు ప్లస్ కుజుడు ఉన్న వ్యక్తికి, కుజుడు అనేది వెహికల్ కాబట్టి ఒక BMW కారు కొనుక్కోవాలని ఆశ ఉంటుందండి. ఇతనికి BMW కారు కొనుక్కోవాలని 10 మందికి చెప్తాడండి. గురువు ప్లస్ కుజుడు ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, దృష్టి ఉంటే 10 మందికి చెప్తాడు వచ్చేసి. దృష్టి ఉంది కాబట్టి నేను కారు కొనాలి, నాకు డబ్బులు రావాలి, డబ్బులు వస్తే కారు కొంటాను అనేసి 10 మందికి కారు చెప్తాడనమాట. కానీ ఫైనల్గా ఏం చేస్తాడంటే, ఒక దశ వచ్చిన తర్వాత ఫైనల్గా కారు అయితే కొంటాడండి, ఓకేనండి. కారు కొనాలి అని 10 మంది చెప్పింటాడు, తర్వాత కొంటాడు. ఈ వ్యక్తికి ఏంటంటే గురువు ప్లస్ కుజున్నాడు కాబట్టి వెంటనే అండి యాక్షన్, ఎవరికి చెప్పడండి, ఓకేనండి. నేను కారు కొనబోతున్నాను, BMW కార్ని ఎవరికి చెప్పండి, మనసులో పెట్టుకుంటాడు. ఎగ్జిక్యూట్ అవుతుంది, కారు తెచ్చిన తర్వాత అందరికి తెలుస్తుంది, ఇతని దగ్గర BMW కారు ఉందనేసి. ఫాస్ట్, ఓకేనండి. అంత ఉంటుందండి తేడా వచ్చేసి. ఇతనికి ఆలోచన ఎక్కువ ఉంటుంది.
ఆచరణ తక్కువ ఉంటుందండి. ఇతను ఫైనల్గా BMW కారు కొనుక్కోవాలనుకున్నా కూడా ఇంకా కొంచెం తక్కువ రేటే కొనుక్కొని వస్తాడండి. ఓకే అండి, ఎక్కువ ఉత్సాహపరుస్తాడు గురువు అనే గ్రహము. BMW కారు కాకపోయినా కూడా తర్వాత ఒక 30 లక్షల కారుని తీసుకొస్తాడు, ఎగ్జాక్ట్ BMW కారు అవ్వకపోయినా కూడా. కానీ గురువు ప్లస్ కుజుడు అనే గ్రహము మనసులో ఏ కారు అనుకుంటే ఆ కారు కరెక్ట్గా తీసుకొస్తాడండి. సో ఒక గ్రహ చేరికకు ఉండే ఫలితము ఎక్కువ మనము మార్కులు ఇవ్వాలన్నమాట. ఒక దృష్టికరణను గ్రహ చేరిక అనేది 100% తీసుకున్నాను అనుకోండి. గ్రహ చేరిక BMW కార్ అంటే BMW కారే కొనుక్కొని ఇంటి ముందు పెడతారండి గురు ప్లస్ కుజుడు. అదే వచ్చేసి దృష్టి ఉంటే అట్లీస్ట్ BMW కార్ అని చెప్పి అందరికీ చెప్తారు. ఎందుకంటే గౌరవం కాబట్టి, గురువు కుజుడు అంటే ఒక వెహికల్ కాబట్టి అందరికీ గొప్పగా చెప్పుకుంటాడండి. కారు కొంటా BMW అనేసి లాస్ట్ చెప్పి ఆ కారు కన్నా డబ్బులు లేక లాస్ట్ అని చెప్పేసి ఒక తక్కువ రేట్లో BMW కానీ ఒక నెక్స్ట్ కేటగిరీ ఉండే ఏదైనా కారు 30 లక్షల్లో అట్లా కారు కొంటానంటే అర్థం అండి. సో ఇదన్నమాట తేడా దృష్టికి గ్రహ చేరికకి. దీనికి 30% తీసుకొస్తారు ఫలితం, ఒక 35% తీసుకొస్తాం. ఇది 70% తీసుకోండి, ఇది 30% తీసుకోండి వచ్చారు ఫలితం, అంత ఉంటుందన్నమాట. వచ్చేసి ఇలా అడిగాను, శని ప్లస్ చంద్రుడు. సార్ శని చంద్రుడు నాకు 12th హౌస్లో ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా? దీన్ని మనం ఏమంటామంటే పునర్పదోషం అంటామండి. శని చంద్రుడు అంటే వీళ్ళు వచ్చేసి ప్రతి విషయం వీళ్ళకు ఒక్కసారి దొరకదండి సార్. ఈ కమెంట్ తీసుకుని కారణం ఏంటంటే వీళ్ళు జాతకం చూడకన్నా కూడా వీళ్ళు జాబ్ వస్తుందా రాదని అడిగారు. సార్ మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుందండి, వచ్చేవారు మీరు వదిలిపెట్టరండి, అది ఆన్సర్. శ్రీని మూవీస్ గారు మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని అడుగుతున్నారు, రాకపోయినా మీరు వదిలిపెట్టరండి, వచ్చేంత వరకు కొడతారు గవర్నమెంట్ జాబ్. ఎందుకంటే శని చంద్రుడు ఎక్కడున్నా సరే వాళ్ళు ఎక్కువ అటెంప్ట్ చేస్తారు. జస్ట్ 1 మార్కులో పోయింది సార్, 5 మార్కులో పోయింది సార్, జస్ట్ ఒకరోజు ఎగ్జామ్ రాసే ముందు హాల్ టికెట్ పోయింది సార్, ఎగ్జామ్ పోలేకపోయినాను సార్, జస్ట్ మిస్ అయిపోయింది చెప్తారు కదండి. అవన్నీ మిస్ అయ్యేటన్నీ శని చంద్రుడు ఉంటాడు. అన్నీ మీ లైఫ్లో జస్ట్లో మిస్ అయిపోతాయండి. 5 సార్లు 6 సార్లు ప్రయత్నించగానే దొరకదండి మీకు. సో ఖచ్చితంగా దాన్ని వదిలిపెట్టరు కూడా. మీరు రాదు అంటే వాళ్ళు గవర్నమెంట్ జాబు మళ్ళీ చెప్పారు కదా సార్ నాకు తెలుసు నేను చదువుతా అంటారు, వచ్చేసి వస్తుందని చెప్పాను కదా, ధైర్యం ఎక్కువ వస్తుంది అన్నమాట. సో మీకు ఖచ్చితంగా వస్తుందండి జాబ్ అయితే, అది ఒక్క లాజిక్ చాలన్నమాట మాకు. శని చంద్రుడు అనే వాళ్ళకు గ్రహచారిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఏది ఒకసారికి రాదండి, చాలాసార్లు ప్రయత్నిస్తే కానీ రాదు. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ అటెంప్ట్ చేసి పొందుతారనమాట. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి ఇక్కడ. సార్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ప్లానెట్ ఇన్ శత్రుస్థానము? చూడండి, శత్రుస్థానం అనేది గురువు అనేది గురువుకు శుక్రుడికి పడదండి. గురువు ఇంట్లో తులారాశిలో గురువు ఉంటే గురువుకి శుక్రుడికి పడదు అనేట్టుగా ఇది శత్రుస్థానం. డిఫరెన్స్ బిట్వీన్ ద శత్రుస్థానం ఉండే నీచ స్థానము. చూడండి, ఇక్కడ గురువు వచ్చేసి ఇక్కడ నీచ స్థానంలో ఉన్నాడు, గురువు ఇక్కడ శత్రుస్థానం ఉన్నాడు, ఇక్కడ కూడా గురువు అనే శత్రుస్థానం అవుతుందండి. గురువు వృశ్చిక రాశిలో వృషభ రాశిలో ఉన్నా కూడా అది శత్రుస్థానం అవుతుంది అనమాట. సో గురువు అనేది వృషభ రాశిలో కానీ తులారాశిలో ఉంటే అది శత్రుస్థానం అవుతుంది, గురువు మకర రాశిలో ఉంటుంది నీచ స్థానం అవుతుంది. ఈ రెండింటికి గల తేడా ఏంటి అని అడుగుతున్నారు వీళ్ళు వచ్చేసి. మాధురి గారేమో ఏంటి లేదు సార్. సో ఈ రెండింటిలో మార్క్ మనం ఏ దానికి ఎక్కువ తీసుకుంటామంటే దీనికి ఎక్కువ నెగిటివ్ చూస్తాం సార్. గురువు నీచ స్థితిలో ఉంటే పేరు ఉండదు సార్ వచ్చేసి. ఓకేనా, పేరు కోసం వీళ్ళు పాటుపరు అనమాట. వీళ్ళకి కావాల్సింది మనీ సార్. పేరు కావాలని గురువు 2 ఉన్నాయి, పేరు ప్లస్ మనీ. చెప్తున్నాం కదండి, గురు కారకత్వం ఏంటండి? గురు కారకత్వము పేరు, మంచి పేరు, తర్వాత మనీ. ఈ రెండు ఏది కావాలనేది గురువు యొక్క బలము బలహీనం బట్టి మనకు తెలుస్తుంది. గురువు ఎక్కువ బలం ఉన్నారనుకోండి, గురువు కర్కర రాశిలో ఉంటే నాకు పేరే కావాలని పట్టుబడతారు, డబ్బులు అవసరం లేదంటారండి. అదే గురువు మకర రాశిలో కానీ ఉంటే నాకు పేరు వద్దు, నాకు డబ్బులు ఇవ్వమంటాడు. సో రెండు చూడండి, ఇక్కడ గురు కారకత్వం పని చేస్తుందా లేదండి? పని చేస్తుంది. సో గురు నీచ స్థానంలో ఉంటే డబ్బులు ప్రియారిటీ ఎక్కువ వచ్చి వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటుంది. వీళ్ళ దగ్గర డబ్బులు ఉండేది ఎవరికి తెలియదు అనమాట, చెప్పరు వాళ్ళు. ఎక్కువ డబ్బులు ఉండేది ఎవరి దగ్గర ఉంటుందంటే గురు నీచ స్థానం దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయండి వచ్చేసి, అదనమాట. శత్రుస్థానం అనుకోనండి, దీనికి బలం లేదు అనేట్టుగా అర్థం. ఇక్కడ దీనికి బలం ఉంది చూడండి, నీచ స్థానం ఏది? ఇది శనిలో కదండి. బిజినెస్ చేసో వ్యాపారం చేసో మోసం చేసో ఏదో ఒకటి చేసి నీచిస్తున్న ఏం చేస్తుందండి, ఏదో డబ్బులు సంపాదించుకుంటుంది. ఇక్కడ చూడండి, శత్రుస్థానం అంటే శుక్రుడు కదండి. గురువుకి శుక్రుడు ఏం చేస్తున్నారు? శత్రుస్థానం ఏంటి డిఫరెన్స్ అంటే ఈ గురువు వచ్చేసి గురు కారకత్వంలో పిల్లలు కదండి. చూడు, ఇది ఎవరింట్లో ఉన్నాడండి? శత్రుస్థానం శుక్రుడు అనమాట. ఇద్దరికి పోటీ పడుతుంది ఫలితం ఇవ్వాలంటే. శుక్రుడు అంటే ఎవరండి? పెళ్లి, గురువు అంటే పిల్లలు, పోటీ పడతారు. చూద్దాం ఏది కావాలి ఫస్ట్, నీకు పెళ్లి కావాలన్నా పిల్లలు కావాలన్నా అన్నట్టుగా ఉంటుందండి. అట్లా కాకుండా మనం దీనికి డబ్బులు తీసుకుందామండి. గురువు అనేది మనీ అండి. ఒక అర్థం చేసుకుని మళ్ళీ చెప్తున్నానండి. గురువు తులారాశిలో ఉంటే ఫలితం ఏంటి సార్ అని అడుగుతున్నారు. సో దానికి ఏమనేది శత్రుస్థానం కాబట్టి గురువు అనేది డబ్బులు అండి. శుక్రుడు అనేది ఏంటండి? మనీ వస్తుందండి. కానీ పిల్లలు కూడా గురువు అని చెప్తాము. ఇక్కడ ఏం చేస్తుందంటే గురువు శుక్రుడు బాగా లగ్జరీగా ఉన్నారనుకోండి, ఎలా చెప్పాలంటే దీన్ని, వీళ్ళు పిల్లల డబ్బులని పోటీ పడతారని వచ్చేసి. ఓకేనండి, పిల్లల అని పోటీ. సపోజ్ గురువు బలంగా ఉన్నాడు అనుకోండి, పిల్లలు త్వరగా ఉంటారు, కానీ శుక్రుడు వీక్ అయిపోతారండి.
శుక్రుడు బలంగా ఉంటే డబ్బులు ఎక్కువ వస్తాయి, కానీ గురువు వీక్ అయిపోతారు. వీళ్ళిద్దరిలో గురుగ్రహము శుక్రుడు గ్రహం అనే వాళ్ళు ఒకదానికోటి వీళ్ళు ఎప్పుడు పోటీ పడతారండి. గురువు అనేది పిల్లల కారకత్వము, శుక్రుడు అనేది మనీ కారకత్వం. కాబట్టి పిల్లలు పుట్టేటప్పుడు డబ్బులు ఉండవు, డబ్బులు ఉండేటప్పుడు పిల్లలు పుట్టరు అనేట్టుగా మన దాన్ని వయసు వరుసగా తీసుకోవాలని వచ్చేసి మళ్ళీ చెప్తున్నారండి. గురువు అనే కారకం వచ్చేసి పిల్లల కారకం తీసుకుంటాము, శుక్రుడు అనేది డబ్బు లగ్జరీగా తీసుకుంటాము. ఈ రెండింటిలో గురువు ఇక్కడ ఉండడం వల్ల ఏదో ఒకటే జరుగుతుంది. ఒకటి మనీ, శుక్రుడు బలంగా ఉన్నాడు అనుకోండి, ఈ స్థానాధిపతి ఉంటాడు కదండి, శుక్రుడు చూడాలి. ఆ శుక్రుడు స్థానంగా బలంగా ఉంటే డబ్బులు బాగా వస్తాయి, పిల్లల విషయంలో కొంచెం లేట్ అవ్వచ్చు అనేట్టుగా అర్థం అండి. అట్లా లేకోకుండా శుక్రుడు స్థాన బలం లేకోకుండా గురువు మాత్రం ఉండే అనుకోండి, పిల్లల్ని ఇస్తాడు, డబ్బులు ఇవ్వడండి. సో ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అది దీనికి అర్థం వచ్చి ఇంకా ఉంటాయండి, లేదా అన్నీ అయిపోయి అనుకున్నానే. నెక్స్ట్ కమెంట్ అడిగారండి, ఒక గ్రహాలు స్ట్రైట్గా ఉంటే అంతర్దశ ఫలితాలు ఎలా ఉన్నాయి, మరియు 7 గ్రహాలు వక్రీకరించి ఎలా ఉంది. ఇది చాలా 4 క్వశ్చన్స్ ఇలా అడిగారండి. వచ్చేసి 1 by 1 చూద్దాం మనం. వచ్చేసి గ్రహాలు స్ట్రైట్గా ఉంటే అంతర్దశ ఫలితాలు ఎలా ఉంటాయి. స్ట్రైట్గా వేస్తారండి, ఎటువంటి ఇది ఉండదని. వచ్చేసి ఒకటి ఏదైనా మీకు ఒకటి ఇస్తుందంటే, గ్రహాలు స్ట్రైట్గా ఉన్నప్పుడు ఆ యొక్క దశ జరిగినప్పుడు ఒకరు వస్తున్నారనుకోండి, సపోజ్ ఒక కారు కొనుక్కోవాలనుకున్నారనుకోండి, గ్రహాలు అంటే గురువు నార్మల్గా ఉన్నప్పుడు, లేదు కుజుడు తీసుకుందండి కారకత్వం, వెహికల్కి వస్తాడు. కుజుడు నార్మల్గా ఉన్నాడు అనుకోండి, మీరు కార్ బుక్ చేస్తారు, పలానా డేట్ అంటే పలానా డేట్ మీకు కారు డెలివరీ అవుతుందండి. 15వ తారీఖు March 15th కార్ డెలివరీ అంటే కార్ డెలివరీ అవుతుంది. గ్రహాలు స్ట్రైట్గా ఉంటే అంతర్దశ పది ఎలా ఉన్నాయంటే, ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వాలన్నీ మీకు స్ట్రైట్గా జరిగిపోతాయండి. ఎటువంటి మతలబు ఉండదు, ఏమి ఉండదు అనమాట. స్ట్రైట్గా ఉంటే March 15 అంటే March 15కి వచ్చేస్తుంది. అదే వక్రీకరించి గ్రహం అంతర్దశ జరిగింది అనుకోండి, మీకు డౌట్, అతను ఏం చెప్తారంటే March 15 మీరు డేట్ బుక్ చేసి ఉంటారు, అది మీకు ముందే ఫోన్ చేసి March 10వ తేదీ నుంచి సార్ కార్ కొంచెం లేట్ అవ్వచ్చు సార్ కార్ కొంచెం లేట్ అవ్వచ్చు సార్, March 15 మీరు రాకుండా పోవచ్చు, మిమ్మల్ని టెన్షన్ పెడతారండి. ఆ రివర్స్గా ఆలోచిస్తారు, కార్ రాకపోతే ఏం చేయాలి. కానీ అర్థమవుతుందండి, నార్మల్గా ఉన్న గ్రహం March 15th కార్ డెలివరీ అంటే కుజుడు నార్మల్గా ఉన్న వాళ్ళకు 15th డెలివరీ అయిపోతుంది, ఎటువంటి సమస్య లేదు. వక్రీకరించిన గ్రహము కుజుడు వక్రీకరించి ఉండి March 15th అని కార్ డెలివరీ మీరు పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే, అది కార్ షోరూమ్ మీకు ఫోన్ చేసి March 10వ తారీఖు ఫోన్ చేసి, సార్ కార్ రాకపోవచ్చు, స్టాక్ లేదు సార్, ఏదో ఒక లోడ్ రావట్లేదు సార్, లారీలు స్ట్రైక్ అయింది సార్ అని ఏదో ఒకటి చెప్తారండి. ఏదో ఒకటి చెప్పడం వల్ల మీకు భయపడతారు, ఎక్కువ వస్తుందో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయండి. వక్రీకరించిన గ్రహాలకు ఆలోచన ఎక్కువ ఉంటుంది. నిద్రపోయినప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది, లేస్తా ఆలోచనలు ఉంటాయండి. కానీ ఫైనల్ రిజల్ట్ ఏంటి సార్ అంటే, వీళ్ళకి కూడా అదే 15వ తారీఖే కారు డెలివరీ అవుతుంది. మీకు అర్థమైందండి. కుజుడు వక్రీకరించకపోయినా ఇద్దరికీ వచ్చేసి ఒకటే రిజల్టే ఉంటుంది. కానీ కుజుడు నార్మల్గా ఉన్న వాళ్ళకి March 15th అంతే ఏ టెన్షన్ లేకోకుండా March 15 వరకు కార్ డెలివరీ అవుతుంది. కుజుడు వక్రీకరించిన వాళ్ళకి March 15 డెలివరీ డేట్ చెప్పి టెన్షన్ పుట్టించి చివరి వరకు సస్పెన్స్గా తీసుకొని వచ్చి లాస్ట్లో వాళ్ళకి డెలివరీ ఇస్తారన్నమాట. ఇది తేడా అనమాట. వచ్చేసి మీరు అన్ని అర్థం చేసుకోండి సార్. వచ్చి శుక్రుడు రివర్స్లో ఉంటే ఎప్పుడు మనము అంతర్దశ చూడండి, అంతర్దశ మనం ఎప్పుడు దీన్ని మనము కన్సిడర్ చేయాలండి. వచ్చేసి దశ కాదు, అంతర్దశలోనే 80% ఉంటాయండి. వచ్చేసి 20% ఫలితాలు మాత్రమే మనకు దశలో ఉంటాయండి. వచ్చేసి అదనమాట. ఇక్కడ చూడండి, లగ్నంలో శుక్రుడు ఉన్నాడు కదండి. ఇక్కడ చూడండి, లగ్నాధిపతి ఎవరండి, ఇక్కడ బుధుడు. ఇక్కడ ఎవరు ఉన్నారండి, 4వ స్థానాధిపతి బుధుడు. ఎవరున్నారు ఇక్కడ 8లో ఉన్నాడు. లగ్నాధిపతి 4వ స్థానాధిపతి ఇద్దరు కలిసి 8లో ఉన్నాడు. ఇప్పుడు ఇతను ఏం జరుగుతుందంటే, బుధుడు యొక్క అంతర్దశ జరుగుతుందండి. ఓకేనండి, బుధుడు యొక్క అంతర్దశ జరుగుతుంది. ఫలితం చెప్పాలంటే మరి ఏం చెప్పాలంటే, లగ్నాధిపతి దశ జరుగుతుంది, 4వ స్థానం అధిపతి దశ జరుగుతుంది, చాలా బాగుంటుంది అనకూడదని. వచ్చేసి గ్రహము ఏ భావంలో ఉంటుందో ఆ భావంలో ఫస్ట్ పనిచేస్తుందండి. ఒక గ్రహం యొక్క అంతర్దశ జరిగినప్పుడు ఆ గ్రహము ఏ భావంలో ఉండదో ఆ భావం యొక్క లక్షణాల్లో ఫలితాలు చేయను. ఈ గ్రహం ఎక్కడుందండి, 8లో ఉంది. ఫస్ట్ ఏమి ఇస్తుందండి, అవమానం ఇస్తుంది. బుధుడు అంటే ఎవరంటే కార్యగ్రహం ఫ్రెండ్స్ వల్ల కానీ, లవర్స్ వల్ల కానీ, వీళ్ళకు బ్యాంక్ వల్ల కానీ వీళ్ళకు అవమానం ఫస్ట్ జరుగుతుందండి. ఇక్కడ గ్రహం లేదు, ఇక్కడ గ్రహం ఆల్రెడీ ఉన్నాయి, ఇక్కడ ఆక్యుపై అయింది అనమాట. ఈ సొంత ఇంట్లో ఈ బుధుడు అనేది తన సొంత ఇంట్లో వేరే వాళ్ళు ఆక్యుపై చేశారండి. శుక్రుడు అనే గ్రహం ఆక్యుపై చేసింది, కుజుడు అనే గ్రహం ఇక్కడ ఆక్యుపై చేసింది అనమాట. బుధుడు యొక్క ఫలితం ఇవ్వడు, లగ్నాధిపతి ఫలితం ఇవ్వడు, 4వ స్థానం ఫలితం ఇవ్వడు అనమాట. ఇక్కడ 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి 8వ స్థానం ఫలితం ఇస్తాడు. ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టాలని చెప్పండి, ఎవరు బిల్లు కడతారండి? కరెంట్ బిల్లు వచ్చేసి సొంత ఇంట్లో ఎవరిదండి, మిథున రాశి. కానీ ఇతను ఎక్కడ ఉన్నాడు, మకర రాశిలో ఉన్నాడు.
అప్పుడు ఈ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే కరెంట్ బిల్ కట్టాలి. అప్పుడు ఎవరు ఉన్నారు ఇక్కడ? శుక్రుడు ఉన్నాడు. బుధుడింట్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్రుడే కరెంట్ బిల్ కడతాడు. అప్పుడు లగ్నాధిపతి చేయాల్సిన పనులు ఎవరు చేస్తారండి? శుక్రుడు అనే గ్రహం చేస్తుంది. ఇక్కడ చూడండి 4లో ఇక్కడ తన సొంత ఇంట్లో ఎవరు ఉన్నారని బుధుడు అక్కడ లేకోకుండా బాడీకి ఇచ్చి, కుజుడు అనే గ్రహానికి బాడీకి ఇచ్చి కుజుడు ఉన్నాడు. అప్పుడు 4వ స్థానం ఏంటండి? ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 4వ స్థానంలో బుధుడికి అంతర్దశ అవసరం లేదండి. చేయరు వాళ్ళు. అప్పుడు 20% చేస్తారు, 80% చేయరు. ఎప్పుడు చేస్తారు సార్ అంటే కుజుడు యొక్క అంతర్దశలో చేస్తారండి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్. అప్పుడు 4లో ఉన్న గ్రహము ఇన్వెస్ట్మెంట్ ఇస్తుంది అంటే అర్థం. ఒక గ్రహము ఏ భావంలో ఉంటుందో ఆ భావం యొక్క కారకత ఫస్ట్ చేస్తుందండి. అది ఆన్సర్ వచ్చేసి. ఎందుకు సార్ అంటే ఇతను బాడీకి కొన్నాడండి. కుజుడు అనే గ్రహం ఇక్కడ బాడీకి కొన్నాడు. ఎవరు బాడీకి కొంటే వాళ్ళే కరెంట్ బిల్ కట్టాలి కదండి. అదే అనమాట వచ్చేసి. ట్యాక్స్ కట్టేది ఎవరు? మళ్ళీ సొంత ఇంట్లో వాళ్ళు కడతారనమాట. సొంత ఇంట్లో ఎవరు ఓన్ ఉంటారో వాళ్ళు కడతారు ట్యాక్స్ అండి. అది మనము 20% తీసుకుంటాం అనమాట వచ్చేసి. కానీ 80% ఏంటంటే లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో, ఏ భావం మీద ఉంటుందో ఆ భావం యొక్క తీసుకోవాలండి ఫస్ట్ రూల్. నా ఛానల్ యొక్క రూల్ ఏంటంటే రూల్ వచ్చేసి దశాభుక్తి ఎలా ప్రిడిక్ట్ చేయాలంటే గ్రహము ఏ భావంలో ఉంటుందో ఆ భావం నుంచి తీసుకోవాలండి ఫస్ట్ వచ్చేసి. అదనమాట. ఆ భావం లేకపోయింది అనుకోండి పర్లేదు, ఎక్కడ గ్రహం ఉన్నా అక్కడే తీసుకోండి వచ్చేసి. అదనమాట. గ్రహం ఎక్కడ దగ్గర ఉంటుంది కదండి, ఆ భావమే ఫస్ట్ చేస్తుంది అనమాట. వీళ్ళు కాన్సెప్ట్ అదే అండి. సార్ నార్మలీ రాహుకేతు ఓన్లీ మూవ్ ఇన్ బ్యాక్వర్డ్ మోషన్, బట్ వెన్ ప్లానెట్స్ ఈజ్ వక్రం ఇట్ ఆల్సో మూవ్స్ ఇన్ బ్యాక్వర్డ్ అని అడుగుతున్నారు కదండి. ఇప్పుడు సపోజ్ తీసుకుందామండి, ఇప్పుడు బుధుడే తీసుకుందామండి జ్యోతిష కారకుడు వచ్చేసి. ఇప్పుడు రాహు అనేది వక్రీకరించారండి. సార్ ఇప్పుడు బుధుడు కూడా వక్రీకరించాడంటే దానికి అర్థం ఏంటంటే, ఓకేనండి, రాహు వక్రీకరించాడు, బ్యాక్వర్డ్ మోషన్లో వెళ్తుంది సార్. ఒక ప్లానెట్ కూడా అదే విధంగా వెళ్తుందంటే ఈ రాహు చేసే ఈ మొండి పట్టుకి ఈ బుధుడు అనేది సపోర్ట్ చేస్తారండి. సైకో గేమ్లో ఒకటే మాట చెప్పాలండి, సైకో అండి. ఈ రాహు ఏం చేస్తుందంటే బుధుడు నార్మల్గా ఉంటే చెప్పింది వింటారండి. బుధుడు వక్రీకరిస్తే సైకో అనమాట, వాళ్ళు ఎవరు వినరు. సో వక్రీకరించే గ్రహాలు ఎవరు మాట వినవు అనేట్టుగా ఒక స్టార్ట్ వేసుకోవచ్చు మనం. సైకో లాగా ప్రవర్తిస్తాయి, వాళ్ళకి నచ్చిందే చేస్తాయి, ఏమి చేయవండి. ఓకేనండి. గ్రహాలు నార్మల్గా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆలోచనలు ఉంటాయండి. ఎక్కడ మీరు రివర్స్గా ఆలోచించరు. ఇప్పుడు చెప్పాం కదండి, కుజుడు నార్మల్గా ఉన్నప్పుడు March 15th అంటే కార్ డెలివరీ అవుతుంది. అదే కుజుడు వక్రీకరించినప్పుడు వీళ్ళు ఫోన్ చేసి కనుక్కుంటారు, March 5 వస్తుందా సార్, March 10 కనుక్కుంటారు, కార్ డెలివరీ అయిందా, పలానా షోరూమ్కి వచ్చిందా రాలేదా, సర్వీస్ అయిందా లేదా, అన్ని ఫిట్టింగ్ చేస్తలేదు, వీళ్ళు ఒకటి కనుక్కుంటూ ఉంటారండి. వస్తుందో రాదో, డెలివరీ అవుతుందో వీళ్ళన్నీ ఫాలో అప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి టార్చర్ పెడతారు కదండి కార్ బుకింగ్ చేసిన వాళ్ళకి. అట్లుంటుంది అన్నమాట. వక్రీకరించిన గ్రహాలు వచ్చేసి టార్చర్ పెడతాయి వేరే వాళ్ళని వచ్చేసి. అయిందా, జరిగిందా, ఉండిందా అన్నీ అడుగుతాయండి వచ్చేసి. సో ఆ లక్షణాలు ఉంటాయి. అక్కడెక్కడ మిస్టేక్ జరగకోకుండా March 15కి డెలివరీ కావాలని వీళ్ళు కొంచెం తారాట పడుతూ ఉంటారు అనమాట. సో వక్రీకరించిన గ్రహాలకు చాలా బలం ఎక్కువ అండి. జ్యోతిషానికి వక్రీకరించిన గ్రహం అంటే ప్రిడిక్షన్స్ రాంగ్ అవ్వకుండా చెప్తారు అంటే ఒక అర్థం అండి వచ్చేసి. అంటే వీళ్ళు చూస్తారు, చాట్ని చూసి ఏది ముందు తీసుకోవాలి, ఏది వెనక్కి తీసుకోవాలని కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వక్రీకరించిన బుధుడికి జ్యోతిషం చెప్పే వాళ్ళకి చాలా మంచిదండి, బలం ఎక్కువ అనమాట. వీళ్ళు 10 హారోస్కోప్ చూసి చెప్తారు. ఇప్పుడు బుధుడు నార్మల్గా ఉందనుకోండి, జస్ట్ బుక్స్ ఫాలో అవుతారండి. ఓకేనండి. బుధుడు నార్మల్గా ఉన్న వాళ్ళు బుక్స్ ఫాలో చేసి వాళ్ళు చెప్పిందే చెప్తారండి. ఒకటి అక్షరం పొల్లుకోరు అనమాట. అదే బుధుడు వక్రీకరించుంటే మీరు 10 చార్ట్లు చూస్తారు, ఆ బుక్లో రాసిన పక్కన పెట్టి 10 చార్ట్లు చూసి 10 చార్ట్లో 10 ఫ్రెండ్స్ జాతకాలు చూసి వీళ్ళు ఎవరెవరు ఎందుకు వెళ్ళి బిహేవ్ చేస్తుందని వాళ్ళని మీరు అనలైజ్ చేసి వాటి నుంచి ఒక రీసెర్చ్ చేసి ఒక పాయింట్ మీరు చెప్తారండి. సో ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ అని ఎవరండి బుధుడు వక్రీకరించే వాళ్ళకి ఉంటుందన్నమాట. అది అనమాట. సో మనీ ఫ్లో అని చెప్పారని వచ్చేసి ఎప్పుడు నాకు లోన్స్ క్లియర్ అవుతాయి సార్ అంటే ఆన్సర్ ఒకటే అని వచ్చేసింది. ఎప్పుడు గోచార శుక్రుడు జన్మజాతకంలో గురువు శని శుక్రుడి పైన వెళ్ళినప్పుడు డబ్బులు వస్తాయి. ఎప్పుడు గోచార గురువు జన్మజాతకంలో శని శుక్రుడి పైన డబ్బులు వస్తాయి. ఎప్పుడు గోచార శని జన్మజాతకంలో గురువు శుక్రుడి పైన కూడా డబ్బులు వస్తాయండి. తర్వాత దశాభక్తి ఎప్పుడు సార్ అంటే 2nd లార్డ్ అండ్ 11th లార్డ్ అండి. 2వ స్థానం అధిపతి 11వ స్థానం అధిపతి అంతర్దశలు జరిగినప్పుడు ఎప్పుడు సార్ నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉంటాయంటే ఎప్పుడు 11వ స్థానంలో గ్రహాలు ఉంటాయి కదండి, అప్పుడు ఎక్కువ ఉంటాయండి. అదే మంచిది. 11వ స్థానంలో గ్రహాలు ఎక్కువ ఉంటే ఎక్కువ మంచిదండి. వాళ్ళకి ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ప్లస్లో ఉంటుంది, ఎప్పుడు అంతర్దశ మాత్రమే ఉంటుందండి. 2లో ఉందనుకోండి డబ్బులు వస్తాయి కానీ ఖర్చు పెడతామండి. కానీ 11లోనే ఏమన్నది అదే వచ్చేసి లాభం అనమాట. అన్ని ఖర్చులు పోను, మిగిలినది 11వ స్థానం అని వచ్చేసి అదే అనమాట వచ్చేసి. సో 11లో గ్రహాలు ఎక్కువ అంటే మంచిదండి. సార్ నాకు 12లో ఎక్కువ ఉన్నాయంటే అన్ని ఖర్చు అయిపోతుందండి వచ్చేసి అదేనమాట. సో 11లో మాత్రమే ఎక్కువ గ్రహాలు ఉన్నాయి, 12లో ఉండకూడదని వచ్చేసి. సో 2వ స్థానం అధిపతి అంతర్దశ జరిగినప్పుడు కానీ 11లో జరిగినప్పుడు కానీ మనకు డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చి ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా మనకు లోన్స్ క్లియర్ అయిపోతాయి అనేట్టుగా అర్థం అండి. 6, 8 సంబంధిస్తే అప్పు చేస్తామండి. 2, 11 చేస్తే డబ్బులు వస్తాయి. సో డబ్బులు వచ్చినప్పుడు అప్పు తీరుస్తాం కదండి. సో అంతేనమాట లాజిక్ వచ్చి.
సో జ్యోతిష్యం నేర్చుకోవాలనుకున్నారనే వాళ్ళకు చూడండి సార్, అన్నీ మీకు నేను చెప్పిన వీడియోస్లో ఉన్నాయి సార్, పాయింట్స్ అన్నీ అవే స్లైడ్లు తీసుకొని నేను చెప్పాను అనమాట. సో ఇంకా మీరు కొంచెం జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు కొంచెం డీప్గా ఫాలో అవ్వాలి సార్. ఇది ఒక రోజుతో వచ్చే శాస్త్రం కాదు సార్, అవర్స్ బట్టి అవర్స్, గంటలు చూడాలి, టైం దొరికినప్పుడు చూడాలి, ఒక్కొక్క పాయింట్ మనసులో పెట్టుకోవాలి, ఆలోచించాలి. మన జాతకం ఎందుకు జరుగుతుంది ప్రతిరోజు ఆలోచించాలి. ఇప్పుడు చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు రోజు చంద్రుడు వచ్చి మిథున రాశిలో ఉన్నాడు, తర్వాత ఎక్కడ పోతాడు, కర్కాటక రాశి పోతాడు, అక్కడ నాకే గ్రహం ఉంది, కారకత్వాలు తెలిసిందా సార్. ఫస్ట్ గ్రహం కారకత్వాలు తెలిసిండాలి. మీరు చేసే లక్షణాలు మీ జన్మజాతకంలో ఉండే మీకు ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు మీ జాతకంలో ఉన్నాయో లేదో కరెక్ట్గా ఫస్ట్ తెలుసుకోండి సార్. మన జాతకమే తెలుస్తుంది. ఆ లాజిక్ కరెక్ట్గా వచ్చిందంటే పక్క వాళ్ళు కూడా అదే విధంగా ఉంటుందంటే అర్థం ఉండొచ్చేసి. సో అది మనం అప్లై చేసుకోవాలన్నమాట, ఒక గ్రహానికి ఒక లాజిక్ వచ్చేసి. సో ఇక్కడ పార్ట్ 1 నుంచి పార్ట్ 9 వీడియోస్ ఉన్నాయండి, చాలా చేసి పెట్టాను. జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు బేసిక్స్ నా ఛానల్లో చూసి చాలా వరకు అవుతుందండి. ఇంకొకటి అండి, ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలంటే ఎవరినో ఒకరినే ఫాలో అవ్వండి సార్. లాస్ట్ రిక్వెస్ట్ ఒకటి చెప్తున్నాను, మీరు ఛానల్ ఫాలో అవుతుంటారు కదండి. సో ఎక్కడైనా ఒక 6 months ఒక ఛానల్ ఫాలో అవ్వండి. 6 నెలలు కానీ 3 నెలలు కానీ చూసి వాళ్ళు చెప్పిండే దాంట్లో మీకు ఏదైనా మ్యాచ్ అవుతుంది, కరెక్ట్గా ఉన్నాయంటే వాళ్ళ ఛానల్ మీరు ఫాలో అయ్యేసి వాళ్ళ దగ్గరే నేర్చుకోండి. ఏదైనా వాళ్ళు చెప్పిన ద్వారానే మీకు గురువుగా భావించి వాళ్ళ దగ్గర నేర్చి మీకు వస్తుందండి. ఈ ఛానల్లో ఒక 6 నెలలు ఫాలో అయ్యి ఇంకో ఛానల్లో ఫాలో అయ్యి ఇంకోటి దగ్గర నేర్చుకున్నారు అనుకోండి, 3 వ్యక్తుల దగ్గర జ్యోతిష్యం నేర్చుకుంటే అది రాదండి. ఎవరో ఒక్కరి దగ్గర నేర్చుకోవాలండి. మీరు కరెక్ట్ జ్యోతిష్యం రావాలంటే ఎవరు ఒకరి దగ్గర నేర్చుకోవాలి. ఎందుకు సార్ అలా చెప్తున్నారంటే, ఆ జ్యోతిష్యుడికి ఉండే గ్రహాలకు చేరకుంటుంది కదండి, జ్యోతిష్యుడికి డీవెన్ చార్ట్ ఉంటుంది కదండి. ఆ డీవెన్ చార్ట్కు కస్టమర్ అంటే మీరు నేర్చుకుంటారు అంటే గురువు యొక్క జాతకము శిష్యుడు యొక్క జాతకం ఉంటుంది కదండి. వాళ్ళిద్దరు జాతకాలు కలిస్తే కానీ గ్రహాల మంచి కలయిక ఉంటే కానీ వాళ్ళ విద్యను వాళ్ళు నేర్పించలేరంటే అర్థము. మీకు అర్థం కావాలని మీద వదిలేయండి వచ్చేసి. సో మంచి గురువు ఉండాలి, మంచి శిష్యుడు ఉండాలండి నేర్చుకునే దానికి. వాళ్ళిద్దరూ కలిస్తేనే జ్యోతిష్యం నేర్చుకుంటాము. కానీ మంచి శిష్యుడినా మంచి గురువు లేకపోయినా నేర్చుకోలేము, మంచి గురువున్నా మంచి శిష్యుడినా కూడా శిష్యుడు రాకపోయినా కూడా నేర్చుకోలేమండి. సో ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ అవ్వాలి. జ్యోతిష్యం నేర్చుకునే వారికి జ్యోతిష్యం చెప్పేవారి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతేనే వాళ్ళు అక్కడ జ్యోతిష్యం నేర్చుకుంటారనే దాంట్లో ఎటువంటి సందేహం